ఇప్పుడు వెస్టీజ్ బిజినెస్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్స్ అనేది లక్కీ డ్రాస్ అనేది ఇస్తుంది. ఎందుకంటే బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్త వాళ్ళకి ఆసక్తి కల్పించడానికి, అలాగే కొత్త వాళ్ళకి ఇంకా బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ కల్పించడం కోసం అని చెప్పేసి ఒక 6 months ఒకసారి లేదా ఎవ్రీ ఇయర్ అలా ఒక ఆఫర్ అనేది వదులుతూ ఉంటుంది. ఇలా లక్కీ డ్రా ఆఫర్స్ అనేవి. లాస్ట్ టైం లక్కీ డ్రాలో మన అప్లైనర్ శ్రీదేవి మేడం టీం మెంబర్ ఒకరు వాషింగ్ మిషన్ ని పొందారు, ఎల్జీ వాషింగ్ మిషన్ ని. సో అవకాశం ఉందని నాకు కూడా ఆ రోజు అర్థమైంది, లక్కీ డ్రా ఉపయోగపడుతుందని, మనకు కూడా వస్తుంది అని. సో థ్యాంక్ యూ లీడర్స్. సింపుల్ గా ఈరోజు ఈ లక్కీ డ్రా ఏంటంటే నిన్నే రిలీజ్ చేశారు. ఈ లక్కీ డ్రా స్టార్ట్ అయ్యేది ఈ రోజుతోటే. సింపుల్, ఈ రోజు నుంచి అంటే 16 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్ వరకు ఈ లక్కీ డ్రా ఆఫర్ అనేది నడుస్తుంది. ఈ 27వ తారీఖు అయిపోయేలోగా మనం చేసిన సెల్ఫ్ పీవీ అంటే ఈ రోజు 16వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో మనం 2001 ఒక పీవీ సెల్ఫ్ పీవీ చేస్తే, సింపుల్ గా చెప్పాలంటే మన సొంత పీవీని 2100 పీవీ ఈ 16వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా చేయాలి. అలా ఒకటి కానీ లేదా 2-3 బిల్స్ అయినా పర్లేదు. ఒకే బిల్లో చేయాలనే రూల్ ఏం లేదు. 3-4 బిల్స్ అయినా సరే చేసుకోవచ్చు. ఈ 201 పీవీ టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళు లక్కీ డ్రాలో జాయిన్ అవ్వడానికి అర్హులవుతారు. అదేవిధంగా కంపెనీ మరి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది. ఏంటంటే 3 ఎంట్రీస్ అంటే ఒక పర్సన్ 3 ఎంట్రీస్ చేయగలరు లక్కీ డ్రా ఆఫర్లు. అంటే ఆల్మోస్ట్ 201 ప్లస్ 201 ప్లస్ 201 అంటే 603 పీవీ సెల్ఫ్ పీవీ చేసినా కూడా మీకు 3 ఎంట్రీస్ వస్తాయి. ఆ 3 ఎంట్రీస్ తోటి లక్కీ డ్రాని ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఒకే ఆఫర్ ఒక్క ఎంట్రీ మాత్రమే చేయాలని రూల్ ఏం లేదు. 3 ఎంట్రీస్ వరకు కంపెనీ అనేది మనకి పర్సన్కి ఇచ్చింది. సో 3 లక్కీ డ్రా ఆఫర్స్ ని యూజ్ చేసుకోవచ్చు మనం. సింపుల్ గా చెప్పాలంటే 201 పీవీ ఇంటూ 3 టైమ్స్ చేసుకుంటే 3 ఆఫర్స్ అనేది మనకి ఎంట్రీస్ అనేవి వస్తాయి. ఆ 3 ఎంట్రీస్ ని మనం మనం నవంబర్ లో మనకి డిస్కస్ చేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆఫర్ కొత్త ఐడీలకి పాత ఐడీలకి సిమిలర్ గా వర్క్ అవుతుంది. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎన్ని ఇన్వాయిసెస్ అయినా చేయొచ్చు. అంటే ఎన్ని బిల్స్ లో అయినా సరే ఈ నెల 16వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా ఎన్ని బిల్స్ లో అయినా సరే ఈ ఆఫర్ ని కొత్త ఐడీలు చేసుకున్న వాళ్ళైనా సరే, పాత ఐడీలు వాళ్ళైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ లో ఉండొచ్చు. అదేవిధంగా ఈ లక్కీ డ్రా అనేది హైదరాబాద్ వెస్టీజ్ హెడ్ ఆఫీస్ లో లక్కీ డ్రా అనేది తీస్తారు. మేజర్లీ నేను ఢిల్లీ అనుకుంటున్నాను, కాకపోతే హైదరాబాద్ కూడా తీసుకోవచ్చని ఎక్స్పెక్టేషన్. సో చూడాలి. లక్కీ డ్రా అనేది మాక్సిమం హెడ్ ఆఫీస్ లో తీస్తారు. వాళ్ళు లక్కీ డ్రా తీసిన తర్వాత మనకి ఆ లక్కీ డ్రా యొక్క డేట్ అనేది నవంబర్ నెక్స్ట్ మంత్ లో లక్కీ డ్రా అనేది మనకి అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ప్రైజెస్ అంటే ఇప్పటి వరకు మనకు కనపడుతున్న ఈ ప్రైజెస్ అన్ని మనకి డిసెంబర్ 2025 తారీఖు కలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి దగ్గరలో ఉన్న వెస్టీజ్ బ్రాంచెస్కి వెళ్ళి ఆ ప్రైజెస్ ని కలెక్ట్ చేసుకునే అవకాశం కంపెనీ కలిగిస్తుంది. ఇది ఓకేనా?
ఈ ఆఫర్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఎవరైతే ఒక ఫస్ట్ పర్సన్ ఉంటారో, లక్కీ డ్రాలో విన్ అయిన ఫస్ట్ పర్సన్ కి హోండా యాక్టివా 110cc బండి ఇస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఆ బండి కంపెనీ బండి ఇవ్వదు సార్, బండికి తగ్గ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. గమనించండి, ఈ బండికి హోండా యాక్టివా బండికి తగ్గట్టుగా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని మాత్రమే మీ అకౌంట్ లో యాడ్ చేస్తుంది కంపెనీ. దానితో మనం మన బైక్ ని కొనుక్కోవడానికి వెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ లక్కీ డ్రా వచ్చేసరికి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది ఇద్దరు లక్కీ విన్నర్స్ కి. అంటే ల్యాప్టాప్ ఇద్దరికి ఇస్తుంది. ఆ ల్యాప్టాప్ ఏంటంటే HP 156 12 GB 512 GB SSD అండ్ 11.6 విండోస్ 13 i3 ఇస్తున్నాడు జనరేషన్. సో మంచి ల్యాప్టాపే, ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. 2 లక్కీ డ్రా విన్నర్స్ కి, అంటే ఈ ల్యాప్టాప్ అనేది ఇద్దరికి ఇస్తుంది, ఇద్దరు పర్సన్స్ కి. లక్కీ డ్రాలో విన్ అయిన సెకండ్ పర్సన్స్ ఇద్దరికి ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాషింగ్ మిషన్. IFB కంపెనీ నుంచి వాషింగ్ మిషన్ ఇస్తుంది. ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళు ఇద్దరు పర్సన్స్ కి, ఈ థర్డ్ ప్లేస్ లో వచ్చిన ఇద్దరు పర్సన్స్ కి ఈ వాషింగ్ మిషన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్. సామ్సంగ్ 230 లీటర్స్ ఫ్రిడ్జ్ ఇస్తుంది. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇద్దరు, అంటే కంపెనీ లక్కీ డ్రా తీసిన వాళ్ళలో ఫోర్త్ పొజిషన్ లో వచ్చిన ఇద్దరు పర్సన్స్ కి ఈ ఆఫర్ అనేది, ఈ ఫ్రిడ్జ్ ఆఫర్ అనేది ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ మోడల్ A36 5G ఫోన్. అదృష్ట విజేతలు 6 మెంబర్స్, ఆరుగురికి ఈ సామ్సంగ్ ఫోన్ అనేది ఇస్తుంది. 6th ప్లేస్ లో వచ్చిన ఆరుగురికి, సారీ 5వ ప్లేస్ లో వచ్చిన ఒక ఆరుగురు వ్యక్తులకి ఈ సామ్సంగ్ ఫోన్ అనేది ఇస్తుంది. తర్వాత 12 మందికి LG మైక్రో ఓవెన్. గమనించండి, 12 మంది విజేతల్ని మళ్ళీ తీస్తుంది. వాళ్ళు ఆ 12 మందికి మైక్రో ఓవెన్ అనేది పంపించబడుతుంది. అదేవిధంగా బాట్ అల్టిమా లీగల్ స్మార్ట్ వాచ్ 15 మంది అదృష్ట విజేతలకి, అంటే లక్కీ డ్రాలో విన్ అయిన 15 మెంబర్స్ కి, ఆ మిగతా ప్రోడక్ట్స్ వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి, అంటే పైన తీసుకున్న గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి, ఇంకా ఎవరైతే 8th పొజిషన్ లో వస్తారో వాళ్ళందరికీ ఒక 15 మందికి గాను బాట్ స్మార్ట్ వాచ్ అనేది ఇస్తుంది. అప్రాక్సిమేట్లీ 2000 దాకా వాల్యూ ఉంటుంది అది. సో నెక్స్ట్ వచ్చేసరికి బాట్ నిర్వాణ XTWS ఆడియో ఇయర్ బడ్స్. ఈ ఇయర్ బడ్స్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ అనేది 15 మందికి ఇస్తుంది. సిమిలర్ గానే ఇయర్ బడ్స్ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ 1500 దాకా ఉంది మార్కెట్ లో. నేను ఆల్రెడీ చెక్ చేశాను. మంచి నిర్వహణ, మంచి బాట్సే. సో థ్యాంక్ యూ లేడీస్. ఇంకొకటి, ఈ ప్రోడక్ట్స్ లో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కంపెనీ మనకి గిఫ్ట్ ఇచ్చే సమయంలో ఒక కంపెనీ దగ్గర కానీ లేదా స్టాక్ అవైలబుల్ గా లేకపోతే అప్పుడు అదే కాస్ట్ కి సిమిలర్ గా, అంటే అదే కాస్ట్ కి సమానంగా ఉన్న ఇంకొక ప్రోడక్ట్ ని, ఇంకొక గిఫ్ట్ ని మనకి పంపిస్తుంది. ఇది కంపెనీ ఇచ్చిన ఒక రూల్. అదే విధంగా సింపుల్ చెప్పాలంటే ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ మనకి పంపించే ఏదైతే ప్రోడక్ట్లు ఉంటాయో, ఏదైతే ఆ లక్కీ డ్రా ఆఫర్ లో పంపించే వస్తువులు ఉంటాయో, ఈ వస్తువులు యొక్క కలర్ అనేది మారుతూ ఉంటుంది. దాని ఫోటోలో చూపించిన కలర్ రావాలని రూల్ ఏం లేదు. సో కలర్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రైజెస్ అనేది మనకి
కంపెనీ ఇచ్చిన తర్వాత ఈ ప్రైజెస్ కేవలం ఈ ఆఫర్ కేవలం ఇండియాలో మాత్రమే ఉపయోగపడుతుంది. పక్క ఏ దేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఆఫర్ అనేది లేదు, ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకే. సో ఇది మన కోసం స్వయంగా కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఇండియన్స్ కోసం. సో చూడండి లీడర్స్, అలాగే ఈ ఆఫర్స్ ఇచ్చే విషయంలో కంపెనీదే చివరి డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ లక్కీ డ్రాలో గెలిచిన తర్వాత నాకు దీనికి బదులు అది ఇవ్వండి, ఇలా మెయిల్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమి చేయడానికి ఆప్షన్ లేదు. అలా చేసినా కూడా ఉపయోగం లేదు. కేవలం ఎవరికి ఏ ఆఫర్ వచ్చిందో దాన్ని మాత్రమే తీసుకోగలరు. నాకు వేరేది కావాలి అని అడగటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అని కంపెనీ ఆల్రెడీ ముందే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇచ్చేసింది. సో గమనించండి లీడర్స్, మీకు లక్కీ డ్రా ఆఫర్ వచ్చినా కూడా నాకు ఇది వద్దు వేరే ప్రోడక్ట్ కావాలి అని మెయిల్స్ ఎవ్వరు పెట్టకూడదని, లాస్ట్ టైం ఇలా చేశారని చెప్పేసి మెయిల్స్ పెట్టకూడదు అని కంపెనీ మళ్ళీ అందరికీ చెప్పింది. సో గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆఫర్ కేవలం వెస్టీజ్ ఐడి క్రియేట్ చేసుకొని సెల్ఫ్ పీవీ చేసిన వాళ్ళకి మాత్రమే, అంతేకాని బయట నుంచి తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వర్తించదు, ఎంత పీవీ తీసుకున్నా కూడా వాళ్ళు. సో ఐడి వేసుకున్న వాళ్ళకే. సో గమనించండి లేడీస్. అలాగే వెస్టీజ్ కంపెనీ ఏంటంటే ఈ ఆఫర్ని మార్చే అవకాశం వెస్టీజ్ కంపెనీకి మాత్రమే ఉంది. మార్చటం కానీ ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ ఆఫర్స్లో అది కేవలం వెస్టీజ్ కంపెనీ మాత్రం చేంజ్ చేస్తుంది. దానిలో మనం మాట్లాడడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. ఒకవేళ ఈ ఆఫర్ని కంపెనీ ఏదైనా చేంజెస్ చేసినా కూడా మనకి మెయిల్స్ పెట్టడం కానీ అలాంటి ఏం చేయకూడదు. ఇంకా కంపెనీ ఆల్రెడీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇచ్చేసింది. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనిపిస్తే మన కస్టమర్ కేర్ రోజు పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు కస్టమర్ కేర్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. ఈ కస్టమర్ కేర్ కాల్ చేసి ఈ ఆఫర్ గురించి ఇంకా విషయాలు ఏమన్నా కావాలి అనుకుంటే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అదే విధంగా చూడండి లీడర్స్, ఇంకొకసారి మళ్ళీ అందరికీ గమనించండి, క్లారిటీగా వినండి ప్లీజ్, మళ్ళీ ప్రాబ్లం కూడదని. కంపెనీ ఏం చెప్తుందంటే హోండా యాక్టివా ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉంటారో, లక్కీ డ్రాలో విన్ అయిన ఫస్ట్ పర్సన్, అతనికి బైక్ ని డైరెక్ట్ గా ఇవ్వదు. బైక్ కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంతైతే ఉందో, అంటే మనకి దగ్గరలో ఉన్న షోరూమ్ యొక్క ప్రైస్ అనేది ఎంతైతే ఉందో ఆ ప్రైస్ ని మాత్రమే మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ అనేది అటాచ్ చేసుకొని ఉండాలి. అది ఒకసారి గమనించండి లీడర్స్. మీ అప్లైనర్ని అడిగి బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయించుకొని ఉండండి. ఓకేనా? ఇదే విధంగా ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అనేవి మనకి దగ్గరలో ఉన్న మన వెస్టీ స్టోర్ కి డిసెంబర్లో పంపిస్తుంది. డిసెంబర్ నెలలో వస్తాయి. సో అప్పటి వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే. ఈ లక్కీ డ్రా యొక్క విన్నర్స్ అందరినీ మనకి నవంబర్లో అనౌన్స్మెంట్ అనేది కంపెనీ ఇస్తుంది. ఈ లక్కీ డ్రా అనేది కూడా కంప్లీట్ గా కంపెనీ హెడ్ ఆఫీస్ లో తీస్తారు. సో మనం 3 ఎంట్రీస్ వరకు వేసుకోవచ్చు. గమనించండి లేడర్స్, 3 ఎంట్రీస్ అంటే ఫర్ సపోజ్ నేనే దినేష్ ఉన్నాను, నేను 201 పీవీ తీసుకుంటే నాకు ఒక ఎంట్రీ వస్తుంది అనమాట. అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ముందున్న పీవీ అంటే ఆల్రెడీ సిఎన్సి కొట్టించుకొని ఉంటారు, దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు. గమనించండి, ముందు ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు కొట్టించుకున్న పీవీని ఈ ఆఫర్లో ఇంక్లూడ్ అవ్వదు. ఈ రోజు నుంచి అంటే 16వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా ఎవరైతే 201 పీవీ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడ్ అవుతుంది. అంటే 201 పీవీ ఈ 16 నుంచి 27 తారీఖులోగా 10 రోజుల్లోగా ఎవరైతే 201 పీవీ ఒక బిల్ లేదా 4-5 బిల్లుల్లో అయినా సరే
ఈ 201 PV సెల్ఫ్ PV అనేది పర్చేస్ చేస్తేనే ఈ ఆఫర్ లోకి వాళ్ళు వ్యాలిడ్ అవుతారు. సెల్ఫ్ PV 600 PV 700 PV చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి ఇది అద్భుతమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 3 ఎంట్రీస్, ప్రతి 201 PVకి ఒక ఎంట్రీ అనేది వస్తుంది. ఒక డిస్ట్రిబ్యూటర్ 3 ఎంట్రీస్ వరకు తీసుకోవచ్చు. అంటే 201 ప్లస్ 201 ప్లస్ 201 604 605 PVని చేసుకుంటే 3 ఎంట్రీస్ వస్తాయి. సెల్ఫ్ PV 605 PV చేసుకోవాలి. గమనించండి, సెల్ఫ్ PV 601 PV కేవలం ఈ 10 రోజులు, అంటే అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 27 వరకు ఈ 10 రోజుల్లోగా చేసుకుంటే మీకు 3 ఎంట్రీస్ ఇస్తారు లక్కీ డ్రాలో ఉండడానికి. సో గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సింపుల్గా ఇంకే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై ఇస్తాను. దీంట్లో మీకు ఇంకా డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత ఇంకో చిన్న టాపిక్ గురించి, మనకి కంపెనీ ఇచ్చే ఇంకొక ఆఫర్ గురించి కూడా దీనిలో మాట్లాడుకొని కంప్లీట్ క్లోజ్ చేసుకుందాం జూమ్ని. ఓకేనా? ఆనంద్ సార్, ఒక్కసారి ఎవరికైనా డౌట్స్ ఇంకా దీనిలో ఏమన్నా ఉంటే కనుక్కోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కంపెనీ మనకి ఎవ్రీ మంత్ ఇచ్చే ఒక ఆఫర్ ఉంది, దాని గురించి చెప్తాను. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే, మల్లికార్జున్ సార్, మీకు ఏదైనా డౌట్ ఉందా? సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్ సార్, మీకు ఏదైనా డౌట్ ఉందా? ఆఫర్స్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలా, కంపెనీ సిస్టమే తీసేసుకుంటుందా సార్? ఏం అవసరం లేదు సార్. జస్ట్ మీ ఐడి మీద 201 PV, అంటే 16వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా 201 PV చేశారు అంటే మీరు ఎలిజిబులే. సిస్టమ్ ఆటోమేటిక్ గా సిస్టమ్ అయిపోద్ది. ఆటోమేటిక్ గా తీసుకునేది. థ్యాంక్ యూ సార్, నా డౌట్ క్లారిటీ కోసం సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ రజిత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. గురజాల రజిత మేడం, ప్లీజ్. ఓకే, సుధాకర్ సార్, మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇంతకుముందు 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా కొన్నాం కదా పీవీలు, అవి ఇందులో యాడ్ అవుతే కావు సార్, అది డౌట్. అవి యాడ్ అవ్వవు సార్. దీనిలో కంపెనీ యాడ్ అవుతాయి అని చెప్పి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు మనకి. నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చెక్ చేశాను. దానిలో ఇచ్చిన ప్రకారం ఏంటంటే, ఈ రోజు 16వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా ఎన్ని బిల్స్ అయితే చేస్తారో ఆ బిల్స్ అన్ని కలిపి 201 PV అయితేనే మీకు ఒక ఎంట్రీ అనేది ఇస్తుంది కంపెనీ. అలా 3 ఎంట్రీలు తీసుకోవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్స్ సార్, అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రజిత. నిర్మలా మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. రజిత మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మీ డౌట్ ఏంటి చెప్పండి. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడున్న ఐటమ్ ఇచ్చారు కదా సార్, వాటన్నిటికీ అంటే ఏదైనా తీసుకోవచ్చు ఈ లోపు, అంటే 21 PVని చెయ్యాలా సార్? 2001 PV చేయాలి మేడం. సారీ, 201 PV. అదే సార్. 16వ తారీఖు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది మేడం. సరే సార్, ఓకే సార్. అలాగే కంపెనీ ఆల్రెడీ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసింది మేడం, అవే ఇస్తుంది. నెక్స్ట్ నిర్మలా మేడం, ప్లీజ్ మీ డౌట్ ఏంటో చెప్పండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. మీకు వాట్సాప్లో ఒక నోటిఫికేషన్ పెట్టాను చూడండి.
ఓకే సార్. ఓకే సార్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీనికి ఓకే ఇంకా సార్. డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ అందరూ త్వరగా కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అనుష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేశా. గుడ్ మార్నింగ్ అనుష మేడం చెప్పండి. ఓన్లీ 201 పీవీ మాత్రమే చేయాలా లేకపోతే ఎక్కువ సార్? ఎంతైనా చేసుకోవచ్చు మేడం. మీకు లిమిట్ ఏం లేదు. 200 ఒక్క పీవీ ఎంతైనా చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు అంతే. అంతే అంటే 2 and 3 టైమ్స్ చేయాలా లేకపోతే 1 టైమేనా? అది 3 టైమ్స్ చేస్తే 3 ఎంట్రీస్ వస్తాయి మేడం. అంటే ఆహా! సింపుల్‌గా చెప్పాలంటే ఒకసారి చేసినందుకు ఒక లక్కీ డ్రా ఎంట్రీ వస్తుంది. 3 ఆ! టైమ్స్ చేస్తే 3 ఎంట్రీస్ వస్తాయి ఒక పర్సన్‌కి. హుహు. అది. ఇంక మళ్ళీ 4, 5 చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఓన్లీ ఆ! 3 ఎంట్రీసే ఇస్తుంది ఒక పర్సన్‌కి. హుహు. అంటే సార్ ఇప్పుడు 16 నుంచి అన్నారు కదా! 16 హ్మ్. నుంచి అప్పుడు దాకా ఓన్లీ 200 పీవీ చేసినా 201 పీవీ చేసినా పర్లేదు. అలాగే 3 చేసినా పర్లేదు అంటారు కదా! అంతే మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. ఓకే మేడం. ఓకే సార్. హ్మ్. అనిత మేడం మీ డౌట్ ఏంటో చెప్పరా? అనిత కృష్ణమూర్తి మేడం ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. ఇప్పుడు 600 పీవీ ఒకవేళ 3 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇవి పాయింట్లు మాకు కలుస్తాయా? ఈ ఆఫర్ వరకేనా అది? ఆఫర్ వరకే కాదు మేడం. ఈ పాయింట్ల మీద వచ్చే బెనిఫిట్ కూడా మనకు కలుస్తుంది. అదే విధంగా ఈ ఆఫర్ అనేది ఎక్స్ట్రా అన్నమాట. అదే సార్. అంటే మాకు ఆల్రెడీ 2200 పాయింట్లు టార్గెట్ మాది అయిపోయింది. అంటే ఈ పాయింట్లు కూడా దాంట్లో యాడ్ అవుతాయి కదా? యాడ్ అవుతాయి మేడం. ఓకే సార్. అదే సార్ నా డౌట్. ఓకే. గమనించండి లీడర్స్. ఈ పాయింట్లు ఏంటంటే మనకి యథావిధిగా ఎప్పుడు వచ్చే ఆఫర్ ఉన్నాయి కదా! ఏవైతే ప్రతిరోజు మనకి పీవీస్ యాడ్ అవుతాయో అలాగే ఉంటుంది సిమిలర్‌గా. సింపుల్‌గా చెప్పాలంటే ఈ పీవీస్ మన చెక్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. పీవీ యొక్క అమౌంట్ అనేది. ఈ లక్కీ డ్రా అనేది ఒక ఎక్స్‌ట్రా మాత్రమే. దీన్ని మనం ఉపయోగించుకొని మనం ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌ని కంపెనీ నుంచి పొందడానికి ఒక ఆప్షన్. కంపెనీ ఇచ్చిన ఒక ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్. కృష్ణవేణి మేడం ఫ్రమ్ న్యూజిలాండ్‌లో ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ లెవెల్‌లో ఉన్నా గానీ ఏదైనా వస్తదా సార్? లేతే దానికి గూడా ఆప్షన్ ఉండిద్దా? అంటే మేడం బ్రాంజ్ ఈ ఆఫర్ లెవెల్‌ని బట్టి రాదు మేడం. కేవలం మీ ఎంట్రీ లక్కీ డ్రా తీస్తుంది. మీరు ఎంట్రీ అయ్యాక లక్కీ డ్రా తీసినప్పుడు ఆ లక్కీ డ్రాలో ఏ ప్రొడక్ట్ అయితే వస్తుందో ఆ ప్రొడక్ట్‌ని ఇస్తుంది. దీనివల్ల మీ లెవెల్ గాని మీరు ఈరోజు ఐడీ యేసుకున్నా కూడా ఈ ఆఫర్‌కి మీరు వ్యాలిడే. ఈరోజు ఐడీ యేసుకొని ఈ మంత్ 27వ తారీఖులోగా 201 పీవీ ఒకటి గాని లేదా 4, 5 ఇన్వాయిస్‌ల్లో అయినా సరే తీసుకుంటే మీరు ఈ ఆఫర్‌కి వ్యాలిడే. ఓకే. థాంక్ యూ సార్. సో, కొత్త పర్సన్స్‌కి గూడా మనం ఈ ఆఫర్ ఉందనేది పరిచయం చేసి బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. నెక్స్ట్. జె. నిర్మల మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నిర్మల మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నా ఐడి మీద ఒక్కదాని ఐడి మీద తీసుకోవచ్చా? లేదంటే ఎట్లా సార్? అలా మీ ఒక్క ఐడీ మీద తీసుకోవాలి మేడం. అంటే మీకు ఎంట్రీ కావాలంటే మీ ఐడీ మీదే బిల్లింగ్ అనేది జరగాలి. 201 పీవీ. గ్రూప్ పీవీ మీద కాదు మేడం. సెల్ఫ్ పీవీ మీద మాత్రమే ఇది ఇస్తుంది. సెల్ఫ్ పీవీ మీద అంటే ఇప్పుడు 601 పీవీ కూడా అట్లా కూడా తీయచ్చా సార్? కొట్టించుకోవచ్చు. మీరు 605 పీవీ గనక కొట్టించుకుంటే 3 ఎంట్రీస్ ఇస్తుంది మీకే. సో, ఆ లక్కీ డ్రా ఆఫర్స్‌లో ప్రొడక్ట్‌ని గెలుచుకునే ఆప్షన్ ఎక్కువ ఇస్తుందన్నమాట. వాయిస్ కట్ అయింది సార్ అర్థం కాలేదు.
ఛాన్సెస్ ని పెంచుతుంది. ఎంట్రీస్ చేసుకుంటే మీరు ఈ లక్కీ డ్రా ఆఫర్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీకు గెలిచే అవకాశం అనేది పెరుగుతుంది. అందుకోసం 3 ఎంట్రీస్ ఇచ్చింది కంపెనీ. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? 605 పీవీ చేసుకుంటే 3 ఎంట్రీస్ మనకు వస్తాయి. సెల్ఫ్ పీవీ మాత్రమే. అది కూడా 16వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా చేసుకోవాలి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే సార్. ఓకే లేడీస్, ఒక్కొక్కరు పెరుగుతా ఉన్నారు. హనుమంత్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్ మీ డౌట్. గుడ్ మార్నింగ్ సార్, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, చెప్పండి. హనుమంత్ సార్ ప్లీజ్ కంటిన్యూ. హలో హనుమంత్ సార్. ఓకే సార్, నాకు వాయిస్ రావట్లేదు సార్. నాది వినపడితే మాత్రం 201 పీవీ ఒకే అటెంప్ట్ లో చేయాలా? ఒక 2 times 100 పీవీ, నెక్స్ట్ ఒక 101 పీవీ అలా చేయొచ్చా? మీరు ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. మీరు జాయిన్ అయిన ఫస్ట్ అంటే 16th, ఈరోజు 16th నుంచి 27వ తారీఖులోగా మీరు ఎన్నిసార్లైనా బిల్డ్ చేయించుకోవచ్చు. ఒకసారి చేయించుకోవాలని రూల్ ఏం లేదు. ఎన్నిసార్లు అయినా బిల్ చేయించుకోవచ్చు. ఆ మొత్తం పీవీ కలిపి 201 పీవీ అయితే మీకు ఎంట్రీ అనేది ఇస్తుంది ఈ ఆఫర్లోకి వెళ్ళడానికి. ఓకేనా? నెక్స్ట్ కోటేశ్వరమ్మ బాపట్ల గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. కోటేశ్వరమ్మ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అర్థం కాలేదు సార్ నాకు. మేడం హలో మేడం, మీరు మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, రంగారావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నా మార్నింగ్ సార్. డౌట్ సార్, ప్రతి ప్రోడక్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఎలిజిబుల్ ఉంటుందా సార్ దీనికి? ఏదైనా అవును సార్, రిస్ట్రిక్షన్ అన్ని ప్రొడక్ట్స్ ఎలిజిబుల్ ఉంది. అగ్రి ప్రొడక్ట్స్ తో సహా, అగ్రి బ్యూటీ ఏదైనా సరే. మీరు వాటర్ ప్యూరిఫై అగ్రి చేసుకున్నా ప్రొడక్ట్స్ కూడా కాకుండా ఎనీవే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ థింగ్. నేను డౌట్ కోసం కాదు నేను హ్యాండ్ రైజ్ చేస్తుంది. ఐ థింక్ ఇది అందరికీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ, బిజినెస్ పెంచుకునే దానికి, టీవీస్ పెంచుకునే దానికి. మన టీం కి తప్పనిసరిగా అట్లీస్ట్ మంచి గిఫ్ట్స్ ఒక 5 అయినా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశాను సార్. వస్తాయి సార్. లాస్ట్ టైం మనం ఈ ఆఫర్ ని చాలా తక్కువ మంది ఉపయోగించుకున్నారు, అయినా కూడా ఒకరికి మన అప్లైనర్ టీమ్ లో ఒకరికి వచ్చింది. సో దట్ మీన్స్ మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. డెఫినెట్లీ సార్, హార్ట్ఫుల్ గా విషెస్ చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ డి రమా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ప్రసన్న మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అవర్నేని ప్రసన్న మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. ఇప్పుడు మన ఐడి మీద న్యూ ఐడీస్ అన్నారు కదా, ఇప్పుడు 2001 పీవీ 201 పీవీ చేస్తారు. అది నెక్స్ట్ మంత్ కూడా అలాగే సిఎన్సి లెక్కలో వాళ్ళకి 2 సిఎన్సీలు అవుతాయి కదా, అప్పుడు అలా 2 సిఎన్సీ కంటిన్యూ అవ్వాలా? సిఎన్సి లెక్కలోకి వచ్చిందా అది? అది మీ చాయిస్ మేడం.
100 పీవీకి ఒక సిఎన్సి అనేది ఇస్తుంది. వాళ్ళు ఒక 100 పీవీ కొట్టించుకున్నారంటే ఒక సిఎన్సి యాక్టివ్ లో ఉంటుంది. 200 కొట్టించుకున్నారంటే 200 పీవీ కూడా యాక్టివ్ లో ఉంటుంది మీకు. ఓకే. అంటే 2 కాకపోతే సిఎన్సీలో సిఎన్సి యాక్టివ్ లో ఉండాలంటే ఒకే బిల్లులో జరగాలి మేడం. దానికి అదొక ఆప్షన్ ఉంది. అందుకని అదే 14వ అందుకే. తారీఖు తర్వాత సింగిల్ ఇన్వాయిస్ లో వాళ్ళు 100 పీవీ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే. అప్పుడే సిఎన్సి ఆఫర్ వ్యాలిడ్ అవుతుంది. థ్యాంక్ యూ దినేష్. ఓకే మేడం. ఓకే మేడం. శివకుమార్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ సార్ గుడ్ చేసుకోండి. మార్నింగ్ సార్, రమాని. గుడ్ మార్నింగ్ రమా మేడం, ప్లీజ్ చెప్పండి మీ డౌట్ ఏంటి. సార్ నా డౌట్, ఇప్పుడు 220 అన్నారు కదా సార్, అవి 100 కూడా చేయొచ్చా, లేకపోతే కంపల్సరీ 220 చేయాలా? 201 పీవీ పైన చేసుకుంటేనే మనకు ఒక ఎంట్రీ అనేది వస్తుంది మేడం. ఓకేనా? ముందు ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చేసిన పీవీ అనేది ఎక్స్క్లూడ్ చేసి ఈ ఆఫర్ లో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు అందరికి చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఉంటుందా, లేకపోతే ఇన్ని వందల మందికి అని లక్కీ చెప్పి టార్గెట్ ఉందా? దానిలో ఇచ్చాడుగా మేడం, లక్కీ డ్రా అంటారు. ఇది 55 మంది మొత్తం ఒక 55 గిఫ్ట్లు ఇస్తుంది కంపెనీ. ఆ లక్కీ డ్రా తీసాక ఒక 50 మంది లక్కీ పర్సన్స్ ని సెలెక్ట్ చేసి కంపెనీ గిఫ్ట్ అనేది పంపిస్తుంది. అంటే 50 మందికే? 55 మందికి. 55 మందికి. ఓకే ఓకే సార్, అదే సార్ నా డౌట్. ఓకే మేడం. శివకుమార్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. లక్ష్మి మేడం, పొన్నూరు లక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి ఈ డౌట్ ఏంటి. ఇప్పుడు చేసిన పీవీలు కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయాలి సార్ అట్లనే? అవును మేడం. ఈ రోజే చేయాలా, లేకపోతే ఒక 2 రోజులు 3 రోజులు చేసుకోవచ్చు సార్? ఈ రోజు అంటే 16వ తారీఖు నుంచి 27 తారీఖులోగా చేయొచ్చు మేడం. ఒకేసారి చేయొచ్చా, లేకపోతే మరుసటి రోజు కూడా కొనుక్కోవచ్చు సార్? ఎన్ని సార్లు అయినా, ఎన్ని బిల్స్ అయినా సరే చేయొచ్చు మేడం కంబైన్డ్ గా. అదే సార్ నా డౌట్. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. ఓకే మేడం. నెక్స్ట్ యేష్ బాబు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అదే అడుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ 201 పీబీ ఒకే రోజు చేయాలా, లేకపోతే 3 సార్లు చేయొచ్చా సార్? ఆల్రెడీ చెప్పాను సార్, 16వ తారీఖు నుంచి 27వ తారీఖు ఈ మధ్యలో మీరు ఎన్ని బిల్స్ అయినా కొట్టించుకోవచ్చు. ఓకేనా? ఎన్ని సార్లు అయినా. ఇప్పుడు ఒక 10 పీవీ చేసి ఈరోజు, రేపు ఒక 50 పీవీ చేసి, తర్వాత ఒక 50 పీవీ, తర్వాత ఒక 40 పీవీ అలా చేసుకున్నా కూడా మీరు 201 పీవీ చేస్తే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటే డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను ఆఫర్ చెప్పడానికి. ఓకే లీడర్స్, గమనించండి, ఈ లక్కీ డ్రా ఆఫర్తో పాటు ఈ 10 అంటే నిన్నటి నుంచి నెక్స్ట్ మంత్ వరకు జరిగే ఇంకొక ఆఫర్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. ఆ ఆఫర్ ఏంటంటే ప్రతి నెల ఉంటుంది మనకి. ఓకేనా?
ఓకే లీడర్స్, ఇదిగో గమనించండి. మనం రోజు యాప్ ఎలా వర్క్ చేస్తుందో చూస్తున్నాం. ఈ యాప్ లో మనకి ఈ మంత్ ఏదైతే నెల జరుగుతుందో ఆ నెలలో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి కింద ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డాష్ బోర్డ్, షాపింగ్, సెర్చ్ అండ్ స్కీమ్స్ అండ్ మై కార్ట్. ఈ లాస్ట్ చివరి అడుగున ఉన్న 5 బటన్స్ లో ఈ స్కీమ్స్ అని బాక్స్ పెట్టేసింది చూడండి అందరికి, గిఫ్ట్ బాక్స్. ఈ గిఫ్ట్ బాక్స్ మీద ఒకసారి ట్యాప్ చేశారంటే ఈ మంత్ మనకి ఏ అయితే ఆఫర్స్ ఉన్నాయో ఆ ఆఫర్స్ మొత్తం చూపిస్తుంది. ఈ ఆఫర్స్ లో ఈ రీపర్చేస్ స్కీమ్ లో అంటే రేపు 18 వరకు ఈ ఆఫర్స్ అనేది వర్క్ అవుతాయి లీడర్స్. సో ఇంకొక విషయం, ఈ స్పెషల్ రీపర్చేస్ స్కీమ్ లో వెలినో, మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ అండ్ స్కిన్ ఫార్ములా 9 బ్యూటీ ప్రొడక్ట్స్ ఎవరైతే వాడతారో, అలాగే కాస్మెటిక్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 3,200 రూపాయలకి ఈ కాస్మెటిక్స్ ఏదైతే తీసుకుంటారో ఈ మంత్ ఎండ్ వరకు, ఎప్పటి వరకు అయితే స్టాక్ ఉంటుందో అంతవరకు తీసుకున్న ప్రోడక్ట్స్ కి ఈ ట్రియో గ్లాస్ టీ సెట్ అనేది ఫ్రీగా ఇస్తుంది మనకి కంపెనీ. అదే విధంగా విస్లింగ్ ప్రొడక్ట్స్ కూడా మనకి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. వీటిని మీరు యాప్ లో చెక్ చేసుకోవచ్చు. నేను ఇంకో చెప్పాలనుకున్నది ఏంటంటే ఇదే, ఈ 100 PV గెట్స్ బిగ్గర్ అనే ఒక ఆఫర్ ఉంది మనకి. కన్సిస్టెన్సీని మనకి ఎప్పుడైతే సిఎన్సి టైం అయిపోతుందో అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖులోగా సిఎన్సి అయిపోతుందో అప్పటి వరకే మనకు ఆఫర్స్ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ తర్వాత ప్రోడక్ట్ వోచర్ అంటే మనము ఎవరైతే 8% అలాగే 12% ఇలా ప్రోడక్ట్ వోచర్స్ కి ఎలిజిబుల్ అవ్వడానికి బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది అతిపెద్ద అవకాశం. ఎందుకంటే ఇంక్రీజ్డ్ ప్రోడక్ట్ వోచర్ వస్తుంది. అంటే ఈ 15వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా ప్రతి నెల ఒకటి కానీ లేదా మల్టిపుల్ అంటే ఎన్ని ఇన్వాయిసెస్ ఎన్ని బిల్స్ లో అయినా సరే ప్రోడక్ట్స్ సిఎన్సి 100 పీవీలు కానీ ఎంత పీవీ అయినా తీసుకుంటే, 100 పీవీ తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎంత పీవీ అయినా తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ వోచర్ అనేది ఎక్కువగా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 8% లో ఉన్న వాళ్ళకి ఒక 750 రూపాయల ప్రోడక్ట్ వోచర్ వచ్చేదైతే దానికి ఈ కన్సిస్టెన్సీ అంటే 15వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఉన్నాము అంటే సెల్ఫ్ పీవీలో, అప్పుడుగా గ్రూప్ పీవీలో కానీ సెల్ఫ్ పీవీలో కానీ మన వోచర్ అనేది ప్రోడక్ట్ వోచర్ అనేది 1000కి వెళ్ళొచ్చు, 1200కి కూడా వెళ్ళొచ్చు. ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ గురించి అర్థం కాలేదని నేను అనుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ కన్సిస్టెన్సీ యూ కెన్ గెట్ అన్ ఇంక్రీజ్డ్ ప్రోడక్ట్ వోచర్ యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇఫ్ యూ బిల్ ఎనీ ఇన్వాయిస్ ఎవ్రీ మంత్. ప్రతి నెల ఈ ఆఫర్ అనేది మనకి ఇస్తుంది కంపెనీ అనేది. 15వ తారీఖు నుంచి 27వ తారీఖులోగా ఎన్ని బిల్స్ అయినా మీరు చేస్తే ఆ బిల్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది అమౌంట్ అనేది మీకు ఏదైనా 8% లేదా 12% లేదా మీరు ఏదైనా ప్రోడక్ట్ వోచర్ వస్తూ ఉంటే ఆ ప్రోడక్ట్ వోచర్ యొక్క అమౌంట్ అనేది మీకు పెరుగుతుంది. అంటే ఎక్కువ అమౌంట్ తోటి మీకు ప్రోడక్ట్ వోచర్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది కూడా మనకి ఆఫరే. సో దీన్ని కూడా అందరూ యూజ్ దీన్ని కూడా మనకి లక్కీ డ్రా గిఫ్ట్ తో పాటు ఈ ఆఫర్ కూడా మనకి వ్యాలిడ్ అవుతుంది. అందుకనే అందరికి ఒకసారి దీని గురించి కూడా చెప్పాలనుకున్నాను. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారు 8% 12% ఉన్నవారో వాళ్ళకి ఈ ఆఫర్ అదృష్టానికి డబల్ అదృష్టం లెక్క. లక్కీ డ్రా విన్నర్ లో ఉండొచ్చు, అదే విధంగా ఈ ఆఫర్ కూడా మీకు వర్తిస్తుంది. 2 ఆఫర్స్ వస్తాయి అప్పుడు మీకు. ఓకేనా? ఓకే రేడర్స్, మన అందరి కోసం ఒకసారి యాప్ వెస్టీజ్ యాప్ ని చాలా మంది ఇప్పటికి కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వెస్టీజ్ యాప్ అనేది మన వర్క్ లాంటిది అనమాట. సింపుల్ చెప్పాలంటే మనకు కూడా ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే మన ఫోన్ లో ఆఫీస్ ఉంది, వర్చువల్ ఆఫీస్. ఈ ఆఫీసు మనకి
దీనిలో ప్రతి ఒక్క పార్ట్ గురించి మనకి తెలిస్తేనే మనం ప్రశాంతంగా చాలా నీట్గా పని చేసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ని అద్భుతంగా తీసుకోవడానికి ఈ మన ఫోన్లో ఉన్న యాప్ అనేది మనకి ఎక్కువ సహాయపడుతుంది. సో దయచేసి వినండి లీడర్స్, ఈ యాప్ గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఇప్పటికి కూడా డౌట్స్ ఏంటంటే, మేము ప్రోడక్ట్లు తీసుకుంటున్నాం, మాకు డబ్బులు రావట్లేదు అని కొందరు అంటూనే ఉంటున్నారు. వాళ్ళకి వచ్చిన ప్రతి బోనస్ అనేది ఇక్కడ మై బోనస్ లో చూపిస్తూనే ఉంటుంది. ఓకేనా? మై బోనస్ లో ఎవ్రీ మంత్ బోనస్ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లోకి వెళ్ళేసరికి వాళ్ళ అమౌంట్ అనేది ఏదైతే నెట్ పే ఉంటుందో అది అకౌంట్ లో జమ అయ్యిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. లేదా అది ఓచర్ కింద కన్వర్ట్ అయితే ఓచర్ అనేది చూపిస్తుంది. సో చూడండి, మీ ఓచర్స్ అన్ని ఏదైతే మీరు ఇంకా బ్యాంకు పాన్లు యాడ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి వచ్చిన బోనస్ అనేది ఓచర్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అవ్వాలి అంటే ఆ బోనస్ అమౌంట్ మినిమం 100 రూపాయలైనా ఉండాలి. సో అప్పుడు ఉంది చూడండి, గిఫ్ట్ ఓచర్స్ లాగా మై ఇన్సైట్స్ అనే దగ్గర ఏఆర్, మై గ్రూప్ పివి, మై నెట్వర్క్, మై ఓచర్స్ అని ఉన్నాయి. ఆప్షన్స్ ఒకసారి చూడండి అందరూ. ఇందులో మై ఓచర్స్ లో చూపిస్తుంది. మై ఓచర్స్ లో ట్యాప్ చేస్తే మనకి ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీ ఐడి మీద మీకు వచ్చిన ఓచర్స్ అన్నిటిని ఇక్కడ చూపిస్తుంది. మీరు వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీ బిల్లింగ్ టైంలో. ఓకే లీడర్స్, చాలా మందికి యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు యాప్ గురించి కూడా తీసుకున్నాను. సింపుల్ గా చూడండి, మనకి పైన ఆప్షన్స్ అన్నిటి ఫస్ట్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన ఉన్న టాప్ ప్రొడక్ట్స్ అంటే మన కంపెనీలో ఉన్న టాప్ ప్రొడక్ట్స్ ని చూపించడానికి ఇది ఆప్షన్ ఉంది. ఇది కొత్తగా వచ్చింది, అందరూ యాప్ ని అప్డేట్ చేసుకోండి, మీకు ఆ తర్వాత అన్ని చూపిస్తాయి. మన కంపెనీలో ఎక్కువగా ఏదైతే ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయో వాటిని టాప్ ప్రోడక్ట్స్ అంటారు. ఈ ప్రోడక్ట్సే అంటే ఎక్కువగా హోమ్ కేర్ అండ్ ఫేస్ వాష్ మాత్రమే ఎక్కువగా పర్చేస్ అనేది జరుగుతుంది ఈ మంత్ లో. నెక్స్ట్ న్యూ ప్రొడక్ట్స్, మనకి ప్రతి సంవత్సరం ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంటే ఆ కొత్త ప్రోడక్ట్స్ ని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్విక్ స్కాన్ అనేది మనకి ఏదైనా ఆఫర్ వస్తే దానిలో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ని దీంతో స్కాన్ చేయడం వల్ల మనకి ఆ ఆఫర్ అనేది వ్యాలిడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆఫర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే చూడండి లీడర్స్, డౌన్లోడ్స్. ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ని చాలా 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 తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ మనకి చాలా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ బుక్ అనేది. సింపుల్ గా చెప్తా, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికి ప్రోడక్ట్ల క్యాటలాగ్ ఉంది, ఇక్కడ చదువుకోవచ్చు. వర్చువల్ బుక్స్ ఇస్తున్నాడు మనకి ఇక్కడ. ప్రతి ఒక్క బుక్ లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మన ఆ ఇన్ఫర్మేషన్ ఏది తెలుసుకోకుండా బిజినెస్ దగ్గరికి వెళ్ళటం కంటే అప్లైనర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడుగుతూనే ఉంటున్నాం. వాళ్ళ టైం ఉన్నప్పుడల్లా చెబుతూనే ఉన్నారు, కానీ అది సరిపోదు. సో నేను చెప్తుంది ఏంటంటే, మీకు మీ ఫోన్లోనే ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ పైన చూడండి, గ్రీన్ కలర్ లో ఉంది. పైన ఉన్న 5 ఆప్షన్స్ లో గ్రీన్ కలర్ లో ఉన్న డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ని ఒకసారి ట్యాప్ చేస్తే మీకు ఇదిగో ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బుక్ ని మీరు చదువుకోవచ్చు. హెల్త్ గైడ్, మీ హెల్త్ ఎలా ఉండాలి ఏంటి అనేది, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ మీ హెల్త్ ని గ్రోత్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయి, అలాగే బయట డైట్స్ ఎలా తీసుకుంటూ ఉండాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు హెల్త్ గైడ్ లో ఇస్తుంది. అలాగే హెల్త్ ప్రాక్టీస్ అంటే మీకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఆయుషాంతే ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ హెల్త్ ప్రాక్టీస్ లో చెప్తారు. హెల్త్ జైన్ అంటే మన హెల్త్ ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యాన్ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేయడానికి
వాడుకునే ప్రోడక్ట్స్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్ డిజైన్ అంటే మనం డైట్‌లో ఏమేమి ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఈ ఫుడ్ డిజైన్ అనే బుక్‌ని మనం చదువుకోవచ్చు. తర్వాత అగ్రి 82 విత్ నానో టెక్నాలజీ. అగ్రి 82 విత్ నానో టెక్నాలజీ అనే ప్రోడక్ట్ గురించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని ఒక బుక్‌లో ఇచ్చారు. ఆ బుక్ కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. అలాగే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. గ్రాన్యూల్స్ అసలు ఎందుకు వాడాలి, ఏమేం చేస్తాయి అనేది మనం ఇక్కడ చదువుకొని మన టీమ్ మెంబర్స్‌కి చెప్పడానికి అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కరు గ్రాన్యూల్స్ గురించి తెలుసుకోవచ్చు. అగ్రి 82 గురించి తెలుసుకోవచ్చు. సప్లిమెంట్ గురించి తెలుసుకోవచ్చు. ఫుడ్ గురించి తెలుసుకోవచ్చు. అన్నిటి గురించి మనం ఇక్కడ చదువుకొని కూడా తెలుసుకోవడానికి కంపెనీ అవకాశం అనేది ఇస్తుంది. అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ లీడర్స్ మై సక్సెస్ ప్లాన్. బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలి, ఏమేం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి రూల్స్ మనం పాటించాలి, ఎలా బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఈ విషయాలన్నీ మై సక్సెస్ ప్లాన్లో పూర్తిగా క్లారిటీగా ఉన్నాయి. ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. అలాగే లీడింగ్ లేడీస్ బుక్ అంటే మన ఇప్పుడు వరకు వెస్టీజ్ బిజినెస్‌లో ఎవరైతే లీడింగ్ లేడీస్ ఉన్నారో, అంటే గెలిచిన లీడర్స్ ఉన్నారో, లేడీ లీడర్స్, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈ లీడింగ్ లేడీస్ బుక్ మనకి ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఫోటో తీసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకొని మనం జెరాక్స్ ప్రింట్అవుట్ తీసుకున్నామంటే లేడీ లీడర్స్ దగ్గరికి పోయినప్పుడు మనం దీన్ని చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ఇన్స్టెంట్ గ్లో. ఫేస్ ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, ఎవ్రీ మంత్ ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, అష్యూర్ రేంజ్‌లో ఏమేమి వాడాలి, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి ఈ ఇన్స్టెంట్ గ్లో బుక్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకొక బుక్ ఉంది మనకి. వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఒక బుక్. అలాగే ప్రైమ్ క్రిల్ ఆయిల్. వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ అనేది ఎంత మంచి ప్రోడక్టో, ఎందుకు మనకి ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ వాడాలో ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇది కూడా మనం చదువుకోవచ్చు ఇక్కడ. అలాగే సబ్లింగువల్ స్ప్రేస్, మల్టీ విటమిన్ సబ్లింగువల్ స్ప్రేస్, వీటి గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మనం చదువుకోవడానికి ఇక్కడ మనకి బుక్ అనేది కల్పించారు. అలాగే నెక్స్ట్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి, పంట యొక్క వేరు వేరు స్థితుల్లో ఈ అగ్రి ప్రొడక్ట్స్‌ని ఎలా వాడాలో మనకి కంపెనీ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అగ్రికల్చరల్ నిపుణుల దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి మొత్తాన్ని పొలాన్ని ఫీల్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బుక్‌ని రాయటం జరిగింది. సో, ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి, పంట ఏ ఏ స్థితుల్లో ఏమేం ప్రోడక్ట్ వాడాలో తెలుసుకోవడం ద్వారా మనం దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంది. అలాగే అగ్రి ఎక్వాజల్. చూడండి లీడర్స్, అగ్రి ప్రొడక్ట్స్‌లో చాలా వాటికి మనకి సెపరేట్‌గా బుక్కే ఇచ్చారు. ఇంకా మనం అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలియట్లేదు, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ బుక్స్‌ని చదివి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అగ్రి 82 థిక్ లిక్విడ్ గురించి చదువుకోవాలన్నా, అలాగే అగ్రి ఎక్వాజెల్ గురించి చదువుకోవాలన్నా, అగ్రి హ్యూమిక్ గురించి చదువుకోవాలన్నా, అగ్రి బులెటిన్ పంటని బాగా మెరుగుపరుచుకోవడానికి, ఆరోగ్యవంతమైన మంచి ఎదుగుదలను పంటని పెంచుకోవడానికి, అలాగే మన దిగుబడులను పెంచుకోవడానికి ఈ అగ్రి బులెటిన్ అనే దానిలో మనకి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నారు. అగ్రి ప్రోడక్ట్ యొక్క లీఫ్ లెఫ్ట్ అంటే అగ్రి ప్రోడక్ట్ గురించి తోటి ఈ బుక్ అనేది రిలీజ్ చేశారు. అలాగే పత్తి పంటకి ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, ఏ ఏ దశల్లో ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, అలాగే వరికి
సారీ గోధుమకి, అలాగే వరికి, అలాగే దుంపలు అంటే ఉల్లగడ్డలు, ఆలుగడ్డలు అని ఉంటారు. వాటికి ఏ స్థితిలో ఏమేమి వాడాలో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్స్ లో ఇస్తున్నారు. సో మనం ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ లో చాలా బుక్కులు ఉన్నాయి, చదువుకోవచ్చు. నెక్స్ట్ లీడర్స్ చూడండి, మై టీమ్ ఆర్డర్స్. ఇది మనకు పెద్దగా ఉపయోగపడదు. డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఇది కూడా పెద్దగా ఉపయోగపడదు. నెక్స్ట్ వచ్చేసరికి గమనించండి లీడర్స్, ఇక్కడ పైన ఉన్నాయి చూసారా, రిపీట్ ఆర్డర్, ఇన్వైట్ ఫ్రెండ్స్, మై బోనస్, మై ఆర్డర్. సింపుల్ చెప్పాలంటే చాలా మందికి ఆర్డర్స్ చేసుకున్నాక బిల్స్ రావట్లేదు, అలాగే బిల్స్ పోయినాయి, మా బిల్స్ తెలుసుకోవచ్చా ఇలా అని ప్రాబ్లంగా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మై ఆర్డర్స్ లోకి వెళ్ళి, ఓకేనా, ఇక్కడ చూడండి కన్ఫర్మ్డ్ ఆర్డర్, ఎవరు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుని ఉంటే అవి కన్ఫర్మ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. క్యాన్సిల్డ్, ఏదైనా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ లో చూపిస్తుంది. అలాగే ఇన్వాయిస్డ్, ఏదైనా ఈ మంత్ లో ఇక్కడ చూసారా డేట్స్ ఉన్నాయి చూడండి, 16వ తారీఖు నుంచి 16వ తారీఖు అంటే ఈ రోజు వరకు ఏదైనా బిల్స్ జరిగితే మాత్రమే ఇందులో చూపిస్తుంది. అలా కాదనుకుంటే ఇక్కడ డేట్ ని మనం మార్చుకోవచ్చు. ఇలా డేట్ ని 1వ తారీఖు 9వ నెల అంటే సెప్టెంబర్ 1వ తారీఖు పిక్ చేసుకోవడం ద్వారా ఈ గ్యాప్ లో ఏదైనా ఇన్వాయిస్ నేను చేస్తే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ బిల్ ఇక్కడ చూపిస్తుంది. ఆఫ్లైన్ నేను ఇప్పటి వరకు కొట్టించిన బిల్స్ అన్ని నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇలా మనకి కొట్టించిన బిల్స్ ని కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది లీడర్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇంకా మనకు తెలుసుకోవాల్సిన ఆప్షన్ లో ఏంటంటే యాడ్ డిస్ట్రిబ్యూటర్. ఐడి క్రియేట్ చేసుకోవడం చాలా తక్కువ మందికి తెలుసు, ఇది అందరూ నేర్చుకోవాల్సిన ఆప్షన్. సో యాడ్ డిస్ట్రిబ్యూటర్ గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఈరోజు కేవలం యాప్ గురించి మాత్రమే చెప్తాను. అదే విధంగా చూడండి, ఇంకా మనకి పైన 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా యాప్ లో మనం ఇంకా చాలా చూడాల్సిన వస్తువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మైన 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 లైన్స్ నొక్కిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అనేది వస్తున్నాయి. మనకి వెస్టీజ్ లో ఏమేమి మీటింగ్స్ ఉన్నాయి, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి అనేది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మై ప్రొఫైల్ అని చూడండి. మై ప్రొఫైల్ నొక్కిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి, మీ అప్లైనర్ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ డీటెయిల్స్, అడ్రస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. అదే విధంగా మీ పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఎక్కడ యాడ్ అయ్యాయో చూసుకోవాలంటే మీ పాన్ బ్యాంక్ అనే ఆప్షన్ మీద నొక్కాల్సి ఉంటుంది. సో దీని మీద నొక్కితే మీకు పాన్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవచ్చు. వెరిఫై అయ్యా లేదా రిజెక్ట్ అయ్యాయా, అసలు యాడే చేయలేదా అనేది మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. సో ఇది కూడా అందరూ గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అకౌంట్ లో అమౌంట్ పడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఈ పాన్ బ్యాంక్ అనేది యాడ్ చేసుకొని ఉండాల్సిందే. పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డాక్యుమెంట్. దానికి మీ అప్లైనర్ ని కన్సల్ట్ అవ్వండి. ఎలా ఏంటి అనేది ప్రాసెస్ మీ అప్లైనర్ చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బాగా ఉపయోగపడేది మనకి మై కేవైసీ. చూడండి లీడర్స్, మై కేవైసీ అంటే మన కేవైసీ కానీ మన టీం మెంబర్స్ లో ఎవరిదైనా కేవైసీ రిజెక్ట్ అయితే మనం దీని ద్వారా ఇలా వాళ్ళ కేవైసీ అనేది మనం యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఐడిని ఇక్కడ టైప్ చేయడం ద్వారా వాళ్ళ పేరు వస్తుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ 2 వైపులు రావాలి. సింపుల్ చెప్పాలంటే ఇలా కెమెరా నొక్కటం, చూస్ ఫ్రమ్ గ్యాలరీ నొక్కటం,
సరే లీడర్స్, ఇలా వచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కెమెరా నొక్కి చూస్ ఫ్రమ్ గ్యాలరీ కొట్టి రెండో ఫోటో కొట్టుకున్నాక 2 ఫొటోస్ ఇక్కడ యాడ్ అయ్యాక అప్పుడు ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేసి డాక్యుమెంట్ నెంబర్ని, అంటే ఆధార్ అయితే ఆధార్ నెంబర్, ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎల్ఆర్ నెంబర్, డిఆర్ నెంబర్, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు అప్లోడ్ కొట్టాలి. చాలా మంది ఒక సైడ్ అప్లోడ్ చేసి ఒక సైడ్ ఇలా రాగానే అప్లోడ్ కొట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కేవైసీ రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. సో కొత్త వాళ్ళకి కొంచెం చూడండి లీడర్స్, గమనించండి. ఇది కేవైసీ ఆప్షన్. కొంతమందికి మేము ఐడి క్రియేట్ చేసాం సార్, మెసేజ్ వెళ్ళలేదు అని వాళ్ళకి చాలా మందికి ఆప్షన్స్ వస్తున్నాయి, ప్రాబ్లం వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనకి మై ప్రాస్పెక్ట్, ఇప్పుడు ఎవరి కింద అయితే ఐడి క్రియేట్ చేసామో వాళ్ళ అప్లైనర్ దగ్గర వాళ్ళ మై ప్రాస్పెక్ట్ లో మనకి ఈ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఆ మై ప్రాస్పెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే పెండింగ్ అని ఉంది అంటే అక్కడ మనం సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. దాని మీద ఒకసారి ట్యాప్ చేసామంటే వాళ్ళకి మళ్ళీ 2-3 సార్లు మెసేజ్ పంపించడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. సో దీని గురించి కూడా తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైనర్ని కన్సల్ట్ అవ్వండి ప్లీజ్ లీడర్. ఇంకొక విషయం లీడర్స్, లాగ్డ్ ఇన్ డివైసెస్ చూడండి, లాస్ట్ నుంచి 5వది లాగ్డ్ ఇన్ డివైసెస్, 2 ఫోన్లు ఉన్నాయి. ఇది నొక్కటం ద్వారా మీ యాప్ ఎన్ని ఫోన్స్ లో లాగిన్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో వాటిలోంచి లాగౌట్ అయిపోవచ్చు. ఓకేనా, నేను ఇప్పుడు చాలా ఫోన్స్ లో నా ఐడి అనేది లాగిన్ అయ్యింది, వాటన్నిటిలో నుంచి నేను లాగౌట్ అయ్యాను. ఓకేనా, ఇలా మీరు ఎన్ని ఫోన్స్ లో లాగిన్ అయ్యారో తెలుసుకోవచ్చు. మీ యాప్ చాలా ఫోన్స్ లో లాగిన్ అయ్యి వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ పెట్టినా, వాళ్ళు మీ ఓచెస్ వాడుకున్నా మీరేం చేయలేరు. సో అందువల్ల ఈ లాగ్డ్ డివైసెస్ ను కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే మీ ఓచెస్ ని వేరే వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకోటి లీడర్స్, మీకు వెస్టీజ్ బ్రాంచెస్ ఎత్తుక్కోవడానికి కూడా మనకి ఇక్కడ వెస్టీజ్ బ్రాంచెస్ అనే ఆప్షన్ ఉంది. మనకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇండియా, స్టేట్ నేమ్ ఆంధ్రప్రదేశ్, సెలెక్ట్ సిటీ, ఫర్ సపోజ్ అద్దంకిని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి అద్దంకి ఉంది, అద్దంకి సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొడితే మనకి ఇక్కడ బ్రాంచ్ డీటెయిల్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ సేల్స్ పాయింట్ డిఎల్సిపి మినీ డిఎల్సిపి అని నొక్కితే దాని లొకేషన్, అంతేకాకుండా వాళ్ళ అడ్రస్, వాళ్ళ మెయిల్ ఐడి, మనకి వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ ఇస్తుంది లీడర్స్. గమనించండి, ఎక్కడ ఉంది ఆ వెస్ట్ డిఎల్సిపి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మనకి ఇదొక మంచి ఆప్షన్. అది ఇంతటితో యాప్ గురించి కూడా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాను. సో ఉపయోగించుకోండి లీడర్స్. ఇంకొక విషయం, ఎవరైతే స్టార్ డైరెక్టర్ ఇలా లెవెల్స్ రీచ్ అయ్యారో వాళ్ళు మై ఫండ్స్ అంటే ట్రావెల్ సిల్వర్ డైరెక్టర్ నుంచి ఫండ్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అనేది మీ హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఎంత యాడ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ మై ఫండ్స్ ఆప్షన్ లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అది లీడర్స్.
ఆనంద్ సార్, ఇంకా ఏదైనా టాపిక్ గురించి మనం తెలుసుకోవాలా? ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరూ అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ ఉంది. హలో హలో, Yes, గుడ్ మార్నింగ్ Dinesh శశి sir, సార్. good morning. Mute all చేయండి. దినేష్ సార్ ఓకే అందరికి లీడర్స్. హ్యాపీగా మాకండి, అక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఓకే రైట్, నాకు అన్మిట్ హోస్ట్ పోయింది. ఓకే సార్, కోహోస్ట్ ఇచ్చారు, మీరు అడ్మిట్ చేసుకోవచ్చు. ఎస్ ప్లీజ్, ఎవరిని అన్మ్యూట్ చేసుకునియొద్దు. వెయిట్, ఈ యాప్ గురించి జస్ట్ బ్రీఫ్ గా చెప్పారు. మరొక రోజు మళ్ళీ మీకు కేవైసీలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, డిఎఫ్ ఫామ్ అంటే ఏంటి, పాను బ్యాంక్ అప్లోడ్, మళ్ళీ ఇంకో రోజు సెషన్ తీసుకుందాం సార్ దినేష్ సార్. ఓకే సార్. లీడర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా చక్కగా 300 మెంబర్స్ ఇప్పుడు దాకా కూడా మీరు చాలా విన్నారు. మనకు అంతకన్నా ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఎస్టేజ్లు ఎంత ఉంది. ఇదేదో జస్ట్ మన మిగతా యాప్లాగా యాప్ కాదు, చాలా ఫ్యూచర్ బిల్డింగ్. 3 జనరేషన్ ఇన్కమ్ ఉందనంటే దీంట్లో ఒక్క ఐడి మీద కొన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సిద్ధార్థ్ సింగ్ సార్ కూడా సేమ్ మనలాగా ఒక ఐడి నెంబరు, అందులోనే అమౌంట్ పడుతుంది 1,80,00,000. సుబ్బయ్య సార్కి కావచ్చు, ఎంఎస్ఆర్ గురువు గారికి కావచ్చు, మనందరికి కూడా. సో నేర్చుకోవడానికి కావాల్సినంత ఉంది, యాప్లోనే ఉంది. బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ చెప్పిందండి, మీరు ఎంత ఉందో చూడండి. సో ఒక్కోటి అప్లైనర్ని అడిగి ఇక్కడ ఏముంది సార్ నేర్చుకోవడానికి, ఇది అడగండి. నేర్చుకున్న తర్వాత మన డౌన్లైన్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మినిమం మనం కంపెనీ మనకి ఏదైతే కావాలో, ఏదైతే నీడ్ ఉందో ప్రతిదీ కూడా యాప్లోనే మనకి అప్లోడ్ చేసి పెట్టింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అయితే దాన్ని మనకు అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఈ డౌట్స్ అన్నీ కూడా అప్లైనర్ని అడగండి. ఎందుకంటే ఇక్కడ జూమ్ వేదికైతే అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు అర్థం కాదు. కాబట్టి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు దినేష్ సార్ చెప్పిన దాంట్లో మనం మ్యాక్సిమం గమనించాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ కావాల్సినంత ఉంది యాప్లో, కాకపోతే అది మనకు తెలియదు. మనకు తెలియకపోవటం వల్ల మనం ముందుకెళ్ళలేకపోతున్నాము. దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏదైతే ఆఫర్లు చెప్పారో దాన్ని క్లియర్గా చేయగలిగిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? అది కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్లైన్స్తో కాంటాక్ట్ అవ్వండి. ఇవంతా వాయిస్ రికార్డ్ చేస్తున్నాము. దినేష్ సార్, ఎంత టైంలో డౌన్లోడ్ అవుతుంది జూమ్ అయిపోయినాక మనకి? జూమ్ అయిపోయాక నేను ఎమ్మటే డౌన్లోడ్ చేస్తాను సార్. యాజ్ ఎర్లీ యాజ్ నెట్ పాసిబుల్ కొంచెం ఫేవర్గా ఉంది ఇక్కడ. ఓకే రైట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా డౌన్లోడ్ చేసి సేమ్ సెషన్ లీడర్స్ గమనించండి, మన గ్రూప్స్లో వస్తుంది. ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి రిపీట్ వినండి. ఓకేనా? ఎందుకంటే డౌట్స్ అనేవి కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటాయి, అందరికి ఒకేలాగా అర్థం కాదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వెస్టీజ్ సిస్టమ్ మనకు నాలెడ్జ్ ఇవ్వటానికి ఎడ్యుకేషన్. అందరం మోటివేషన్ మీద వెళ్తున్నాం. దీంట్లో డబ్బులు ఉన్నాయి, గెలవాలి, అది కాదు. మోటివేషన్తో ఎంత దూరం వెళ్తాం అంటే కొంత దూరమే వెళ్తాం. ఎడ్యుకేషన్ లేకపోతే ఖచ్చితంగా మనం ఎక్కడో చోట ఆగుతాం. ఆ ఎడ్యుకేషన్ని వెస్టీజ్ సిస్టాన్ని మనం అందరికి ఇస్తుంది. కాబట్టే ఈ కంపెనీ మాత్రమే కంటిన్యూగా ముందుకెళ్తా ఉంది. ఏ సంవత్సరం కూడా వెస్టీజ్ తన యొక్క ఇన్కమ్ తగ్గించుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రతి మంత్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. రీజన్ ఏంటి సార్ అంటే, వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, వెస్టీజ్ బిజినెస్ చేయాలంటే ఏమేమి నాలెడ్జ్ కావాలి, ప్రతిదీ కూడా మనకి యాప్లో చూడండి. చూడటానికి చిన్న యాప్ అది, కాకపోతే చాలా పెద్ద మనం డిక్షనరీ లాంటిది మన యాప్. అయితే అది మనకు తెలియాలి, ప్రతి విషయం అక్కడ ఉంటుంది. మరొక రోజు పూర్తిగా డీప్గా, ఇప్పుడు బ్రీఫ్గా చెప్పే డీప్గా యాప్ గురించి మరి ఇంకో సెషన్ పెడదాం దినేష్ సార్. ప్రతి ఒక్క ఆప్షన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, కేవైసీ పెండింగ్స్ ఏంటి, అందరం కూడా పాను బ్యాంక్ యాడ్ చేసుకోవట్లేదు, అవి కూడా యాడ్ చేయాలి. డిఏఎఫ్ ఫామ్ అంటే ఏంటి, అది కూడా దాని గురించి చెప్పాలి. ఇట్లా చాలా అన్నీ మందికి కూడా ఆన్లైన్ బిల్లింగ్ ఆగిపోతుంది సార్, డిఏ ఫామ్ లేక ఇప్పుడు. ఎస్ రైట్, అవును. ఆన్లైన్ దాన్ని చేస్తుంది కూడా చాలా మనం మంది. రైట్, అవును. షాపింగ్, ఆన్లైన్ షాపింగ్కి ఎలిజిబుల్ కావట్ల కొన్ని యాప్స్, వర్కౌట్ కావట్ల. రీజన్స్ ఏంటంటే డిఏఎఫ్ ఫామ్. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరో సెషన్లో మనం కంప్లీట్ చేసుకుందాం లీడర్స్. గమనించండి. ఇందులో మీకు ఏదన్నా మళ్ళీ డౌట్ ఉంటే అగైన్
మన అప్లైన్ అని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? దినేష్ సార్ అప్లైన్ కాంటాక్ట్ అవ్వమందామా? వీళ్ళు తీసుకుందాం. వీళ్ళు తీసుకుంటే 1 by 1 హ్యాండ్ రైస్ చేస్తారు. 1 or 2 మెంబర్స్ తీసుకుందామా? ఒక 10 మెంబర్స్ తీసుకుందాం సార్, టైం ఉంది కాబట్టి. టైం డిలే చేయొద్దు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ టైం క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం జూమ్ని. 7 కల్లా 7 వరకు ఎంతమంది అయితే కుదురుతుందో అంతమందిని తీసుకుందాము. ఓకే మిగతా వాళ్ళని ఓకే వాళ్ళ అప్లైనర్ ద్వారా కాంటాక్ట్ అవ్వమనండి. ఓకేనా? సూపర్. మాక్సిమం ఇంకా కృష్ణవేణి నూజెళ్ళ మేడం తర్వాత ఇంకెవరు కూడా హ్యాండ్ రైస్ చేయొద్దు. ఓకేనా? ప్లీజ్ హ్యాండ్ రైస్ చేయొద్దు. ఒకసారి చెప్పినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని, ఎందుకంటే మనం హ్యాండ్ రైజ్ చేసి వెయిట్ చేసినప్పుడు మనకి కనుక ఆప్షన్ రాకపోతే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం కాబట్టి. ఓకే సార్, ఫస్ట్ నుంచి తీసుకోండి సార్ దినేష్ సార్ డౌట్స్. ఓకే సార్. నాకు ఫస్ట్ భూపతి రాజు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. భూపతి రాజు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారని చెప్పండి. ఇచ్చాను సార్. సార్ మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ చేసుకోండి అనే ఆప్షన్ వస్తుంది, ఒకసారి గమనించండి. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సుధారాణి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సుధారాణి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మనం 2వ తేదీ సిఎన్సి 100 చేస్తాం కదా సార్, అది కాకుండా 15 నుంచి చేసే 100 పీవీస్కి ఉంటుందా సార్ స్కీము? అవును మేడం. మీరు 15వ తారీఖు నుంచి ప్రతి నెల 27వ తారీఖు వరకు చేసే బిల్స్ లో ఏంటంటే మీకు ఇంక్రీజ్డ్ ప్రోడక్ట్ ఓచర్, మీకు ఏదైతే ప్రోడక్ట్ ఓచర్స్ వస్తాయో వాటిని ఎక్కువ అమౌంట్ వచ్చేలాగా చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఈ ఓకే ఆఫర్ సార్. ఏంటంటే 8% అలాగే 12% ఆఫర్ ఓచర్స్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది మేడం. ఇంకా ఓకే, అంటే మనకి 14వ తేదీతో సంబంధం ఉండదు ఇంకా. అలా ఏం లేదు మేడం. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ. కంపెనీ నెల మొత్తం ఆఫర్స్ ఇవ్వడానికి ఇస్తుంది, కాకపోతే ఏమేమి ఇస్తుందో మనం తెలుసుకోవాలి లేటెస్ట్. దానికే మన యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటున్నాం. ఓకే. చందు సార్ ఫ్రమ్ గంగపాలెం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ చందు సార్, చెప్పండి. సార్ ఏదైనా డౌట్ ఏంటంటే ఇప్పుడు పాన్ కార్డు బ్యాంకుది యాడ్ చేసుకోవాలన్నారు కదా సార్, అది ఫస్ట్ బ్యాంకుది యాడ్ చేసుకోవాలా సార్ లేదంటే పాన్ యాడ్ చేసుకోవాలా సార్? అది మీ చాయిస్ సార్, ప్రాబ్లం లేదు. ఏదైనా ముందు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే 2 యాడ్ చేసుకోవాలి. అంటే చేస్తే అవ్వటం లేదు సార్, అందుకని ఒకసారి మెయిల్ ద్వారా పంపించండి సార్. యాప్ లో అప్లోడ్ చేస్తుంటే ఓకే అది ప్రాబ్లం వస్తుంది, అందుకే నేను పాన్ డీటెయిల్స్ లో కూడా చెప్పలేదు. ఓకే అందుకని ఓకే చెప్పి అందరినీ మెయిల్ పెట్టమని చెప్తాను. పాన్ బ్యాంకు 2 ఒకేసారి మెయిల్ పెట్టేశారంటే మీకు అప్లోడ్ అయిపోయి ఓకే వెరిఫై అయిపోద్ది. లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే రిప్లై ఇస్తారు. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఆ మెయిల్ డీటెయిల్స్ కూడా మనకి వాట్సాప్ లో కొండేపి గ్రూప్ అనే పేరు మీద నొక్కామంటే పైన డిస్క్రిప్షన్ లో చూపిస్తుంటాయి. ఓకే లేడీస్, అది మీ అప్లైయర్ అడగండి, చూపిస్తారు. నెక్స్ట్ శివ సార్ ప్లీజ్, తలపాల శివ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. సార్ మరి మీరు ప్రతి గుడ్ నెల మార్నింగ్ శివ 15 సార్, నుంచి వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మరి ప్రతి నెల 15 నుంచి 27 దాకా సిఎన్సి చేసుకోమన్నారు సార్, సెల్ఫ్ గైన్ గ్రూప్ చేయమన్నారు కదండి. ప్రొడక్ట్ ఓసర్ వచ్చింది అన్నారు కదా, ఇది దాని సిఎన్సి గురించి కాదు డీటెయిల్ సార్, చెప్తారా? ఇది సిఎన్సి ఆ, కాదు. ఒకటి సార్, ఇది సార్ సిఎన్సి కాదు అంటే కన్సిస్టెన్సీ అన్నాడు, కానీ మనం ఎంత పీవీ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? మనం అంటే 100 ఎంతైతే ఏమో పీవీ తీసుకోవాలి సార్. ఎంతైనా సార్ మీ ఇష్టం. 100 తీసుకోండి, 20 పీవీ కంటే పైన ఎంత తీసుకున్నా కూడా మీకు ఆ మంత్ లో ఏదైనా ప్రోడక్ట్ ఓచర్ అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ ఓచర్ యొక్క అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. అమౌంట్ అంటే మామూలుగా ఓచర్ రాదు, ప్రొడక్ట్ ఓచర్ రాదు, అమౌంట్ ఇంక్రీజ్ అయింది అంటారా, పెరిగిద్ది అంటారా? మనకు చెక్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. అదే విధంగా
ప్రోడక్ట్ ఓచర్స్ ఏమన్నా వస్తువు ఉంటే మన టీంలో వాళ్ళకి అది సార్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే సార్ ఓకే 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 సార్ 20 పీవీలు మినిమం 20 చేయాలి సార్. మినిమం 20. 20 పీవీలు ఇది 15వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపల ప్రతి నెల సెల్ఫ్ కానీ గ్రూప్ పీవీ కానీ సెల్ఫేగా ఓన్లీ సార్. సెల్ఫ్ కానీ గ్రూప్ పీవీ కానీ సార్. గ్రూప్ పీవీ కానీ 20 ఇప్పుడు పీవీలు పైన సపోజ్ మనకి 8% ఫాస్ట్ ట్రాక్ 8% ఓచర్ వస్తుంది సార్. సార్ దీనికి ఏంటంటే మనం ముగ్గురు చేసుకోవాలి కదా మన టీం మెంబర్స్, గ్రూప్ పీవీ మీద చేయాలి కదా సార్. సో దానివల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకే సార్ ఓకే ఓకే అంటే ప్రొడక్ట్ ఓచర్ అలాగే ఫాస్ట్ ట్రాక్ 12% ఓచర్ కూడా. సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. పొన్నం దుర్గా మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం దుర్గా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. హలో హలో దుర్గా మేడం ప్లీజ్ వినపడట్లేదు, ఒకసారి చూడండి, సిగ్నల్ చూసుకోండి ప్లీజ్. సార్ ఈ రోజు నుంచి 27వ తారీఖు దాకా చేయాలా సార్ 201 పీవీ? అవును మేడం, మన ఆఫర్ అనేది 201 పీవీ చేసుకుంటే మనకి లక్కీ డ్రాతో పాటు సెకండ్ ఇంకొక ఆఫర్ ఉంది చూసారా, అది కూడా వస్తుంది. 2 వస్తాయి అన్నమాట, మల్టిపుల్ బెనిఫిట్స్. ఓకే ఓకే సార్. ఓకేనా? 201 పీవీ ఈ రోజు నుంచి 27వ తారీఖులోగా. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్. ఓకే మేడం. నెక్స్ట్ కృష్ణవేణి మేడం ఫ్రమ్ నూజెండ్ల ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఆనంద్ సార్ మార్నింగ్ మేడం. నా డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి. నేను ఎందుకు హ్యాండ్ రైజ్ చేశానంటే వీలైతే మీరు మంత్ లో 2 times అయినా కానీ ఇలా మాకు నాలెడ్జ్ ఇస్తారని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశాం సార్, రిక్వెస్ట్ చేద్దాము. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే నెక్స్ట్ సుజాత మేడం కలికువాయ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సుజాత మేడం కలికివాయ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. ఓకే నర్మద్ శాషే సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయదు, చాలు ప్లీజ్ లీడర్స్. నర్మద్ శాషే సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ మనం ఇప్పుడు నిన్న గ్రాన్యువల్స్ చేయించాం కదా, హలో, అవి మనకి బిల్ అనేది 24, 25 అవుతాయి అంటున్నారు వాటి కదా. గురించి నేను మీకు ఫోన్ లో డైరెక్ట్ గా మాట్లాడతాను, ఓకేనా? అంటే అవి ఏమన్నా వర్తిస్తాయా పాయింట్లు అనే దానికోసం? అవి కూడా వర్తిస్తాయి, నేను వాటి గురించి ఫోన్ లో మాట్లాడతాను, ఓకేనా? సరే సార్, ఎందుకంటే మనకి అప్పుడు బిల్లు వస్తుంది కాబట్టి ఆ పాయింట్లతో కలుపుకొని మనకు ఉపయోగపడిద్దా లేదా అనేదాన్ని. రామయోగి సార్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. సార్ ఇప్పుడు లక్కీ డ్రాప్ అనే 201 పాయింట్ మనం ఆల్రెడీ సిఎన్సీ చేస్తున్నాం కదా, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు సిఎన్సీ ఒకటి చేస్తున్నాం కదా సార్. అది ఇన్క్లూడ్ అవ్వదు, వాటితో కలుపుకొని అవి కాకుండా ఈ 16వ తారీఖు నుంచి సపరేట్ గా మళ్ళీ 201 చేయాలా సార్? అవి కాకుండా ఈ 16వ తారీఖు నుంచి మనం ఎండ్ లోగా 27వ తారీఖులోగా బిల్స్ చేసుకోవచ్చు సార్. వాటి మాత్రమే కన్సిడర్ చేస్తాం. 14వ తారీఖుతో సంబంధం లేదు. ఓకే సంబంధం లేదు. ఓకే థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, ఏం లేదు, మనం ఒక 5 ఫ్యామిలీస్ కి 40 పీవీ చొప్పున ఇచ్చినా కూడా ఈ ఆఫర్ అనేది ఈజీగా అవైలబుల్ అయిపోతుంది.
40 ఫ్యామిలీస్కి అంటే ఒక సబ్బు, ఒక పేస్ట్, ఒక టీ పొడి, రెండు టీ పొడులు, పేస్టు, సబ్బు, అలాగే ఒక ఫ్లోర్ క్లీనర్, ఒక టాయిలెట్ క్లీనర్, ఒక యాంటీ లిక్విడ్ ఇచ్చినా కూడా 40 పీవీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో హోమ్ కేర్ని ప్రమోట్ చేసి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి హోమ్ కేర్ని ఇలా ప్రమోట్ చేసి కూడా మీరు ఈ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసి 201 పీవీ చేయొచ్చు. ఇలా చేసుకొని కూడా మీరు చెక్ తెచ్చుకోవచ్చు. సో ఐడి ఇవ్వకుండా ప్రొడక్ట్స్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీరు ఈ మంత్లో ప్రమోట్ చేయటం వల్ల ఈ ఆఫర్లో మీరు ఎలిజిబుల్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి ఒక ప్రయత్నం చేయండి లీడర్స్. ఇది నా యొక్క సలహా మాత్రమే. థ్యాంక్ యూ. అల్లూరి చిన్న సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ అల్లూరి చిన్న సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మామూలు ఏంటంటే ఇప్పుడు సిఎన్స్ అంటే 20 పాయింట్లు పైన తీసిన వర్ధిస్తుంది సార్. మామూలు మనకి పీవీలు వెలుస్తుంటాయి సార్. సార్ ఇది సిఎన్సి కాదు సార్, కన్సిస్టెన్సీ అన్నారు కానీ ఈ సిఎన్సి కాదు. ఇది అంటే ఎవ్రీ మంత్ మీరు ఇలా తీసుకోవడం ద్వారా మీకు వచ్చే ప్రోడక్ట్ యొక్క వోచర్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు అంతే. అవును, మొన్న మనం మామూలు 14వ తారీఖు లోపు మనం తీసుకున్నాం సిఎన్సి 100 పాయింట్లు తీసుకున్నాం. ఇప్పుడు మరి ఏంది లక్కీ అంటున్నారు? అవును సార్, ఇప్పుడు లక్కీ డ్రా ఆఫర్ అనేది ఉందన్నమాట. అంటే ఇంకా మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఐడిలో ఏం వద్దు, నాకు ఒకసారి ప్రోడక్ట్ తెచ్చి వాడతాము అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మీరు ఈ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసి వాటి మీద వచ్చే పీవీని ఇక్కడ మీరు కొట్టించుకొని బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేగాని కంపెనీ మొత్తం మీరు 200 పీవీ కొనుక్కొని మీరు వాడుకోండి అని చెప్పలేదు ఇప్పుడు. ఓకేనా? ఎక్కువ మంది ప్రమోట్ చేయడానికి ఇలా కూడా మంచి ఆప్షన్ ఉంది, ఒక వాడుకోండి. ప్రమోట్ చేస్తే మీకు ఇంకా ఆఫర్ ఉంది. ఓకే సార్. ఓకేనా? ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తారని చెప్పి కంపెనీ మనకి ఆఫర్స్ అనేది ఇస్తుంది అనమాట. మామూలు అట్టయితే మామూలు ఏంటంటే 220 పీవీ తీయాలి సార్. మామూలు ఎంతమందికైనా మనం ఇప్పించినా డ్రాప్ చేసినా. హలో సార్, గుడ్ మార్నింగ్ చిన్న సార్. సార్ చెప్పండి. దినేష్ సార్ మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం మీట్లో నుండి. వెయిట్ దినేష్ సార్, ఒకసారి మీట్లో నుండి. రైట్ లీడర్స్ అందరూ గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు దాకా మన ఇంట్లో కావాల్సిన ఏదైతే మీరు సిఎన్సి చేస్తున్నారో దానికి ఈ ఆఫర్కి సంబంధం లేదు, ఒకటి. రెండోది ఆఫర్ ఏంటంటే ఇప్పుడు నుంచి ఇవాళ నుంచి 201 పీవీ నీ సెల్ఫ్ పీవీగా ఉండాలి. అంటే 201 పీవీ నువ్వు కనుక చేయగలిగితే 27వ తారీఖు లోపు ఇప్పుడు ఏదైతే కూపన్ లక్కీ డ్రాస్ పెట్టున్నారో అది వచ్చే అవకాశం ఉంది మనకి. ఎంతమందికి అంటే 55 మందికి లక్కీ డ్రా దిగిపోతుంది. 201 పీవీ లక్కీ డ్రా వస్తుంది కదని చెప్పేసి మన డబ్బులు పెట్టి మన ఇంట్లో కొనమంటల కంపెనీ. నువ్వు బిజినెస్ చేస్తుంటే నువ్వు ఫీల్డ్కి వెళ్ళి నీ కొత్తగా కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం దినేష్ సార్ వండర్ఫుల్ ప్లాన్ చెప్పాడు. ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి ఐడి వేసుకోరు, వాళ్ళు జస్ట్ వాడి చూస్తాము అనే వాళ్ళకి తలా ఒక 30, 40, 50 పాయింట్లు తీసిచ్చారనుకో, నలుగురికి 4 50 పాయింట్లు కనుక మనం కనుక ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనకు 200 పీవీ అయిపోతుంది మీ సెల్ఫ్ పీవీ. మీ ఐడి మీద బిల్డ్ చేయించుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటట్లు, ఐడి లేని వాళ్ళకి. సో ఇది గమనించండి. అందరికీ కాదు, 55 మందికి లక్కీ డ్రా రాబోతుంది కాబట్టి మనం కూడా ఇట్లు చేసుకోవటం వల్ల బిజినెస్ పెరుగుద్ది, లక్కీ ఆప్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గమనించండి లీడర్స్, మళ్ళీ లక్కీ డ్రా వచ్చింది అని చెప్పేసి మిమ్మల్ని కొనమంటల కంపెనీ, బిజినెస్ చేసుకోమంటుంది, కస్టమర్స్ని క్రియేట్ చేసుకోమంటుంది. సో మనం ఫీల్డ్కి వెళ్తున్నట్లయితే, మనం వర్క్ చేస్తున్నట్టయితే ఈ వారం రోజుల్లో సింపుల్గా ఆటోమేటిక్ 15 నుంచి 27 అంటే 10 రోజులు ఉంది ఫ్రెండ్స్. మీరు గమనిస్తే దాదాపు ఒక 12 రోజులు ఉంది. సో ఈ 10 రోజుల్లో మనం ఒక 4 కస్టమర్స్ మనకి వెళ్ళి బిజినెస్ చేయలేమంటే 100% చేయొచ్చు. సో అందరూ కూడా ప్రయత్నం చేయండి. కంపెనీ ఏదైతే మనకు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుందో తీసుకోవడానికి మనం ఖచ్చితంగా ఎలిజిబుల్లో ఉంటాం, కంపెనీ ఇచ్చినటువంటి 200 పీవీ చేస్తే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అప్లైన్ కాంటాక్ట్ అవ్వండి, మ్యాక్సిమం క్లియర్ అవుతాయి. ఓకేనా?
సార్ 2-3 సార్లు ఆయన చేయొచ్చు కదా, ఒకసారి కాకుండా. చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. అందుకే మీరు సెషన్ అంతా విన్నాక ఎందుకు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, వింటున్నారు బట్ ప్రాపర్గా వినలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. సో మీరని కాదు, ప్రతి ఒక్కరికి డౌట్స్ రావడం సహజం. వినేది క్లారిటీ వింటే మన క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చుద్ది. సో కొంచెం పర్వాలేదు, ఇది రికార్డ్ మళ్ళీ పెడుతున్నాము. రెండోది మీకు ఏం ఇబ్బంది ఏం లేదు చిన్న సార్, ఒకసారి మళ్ళీ అప్లైన్ కాల్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. రైట్, ఒక చిన్న మీటింగ్స్ మనం అనౌన్స్ చేసుకుని క్లోజ్ చేద్దాం 1 minute-లో. గమనించండి, 25వ తారీఖు శనివారం ఉదయాన్నే 10 గంటలకు మనకి కావలి ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు, అదేవిధంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకి ఏఎస్ఎం ఆనంద్ ప్రసాద్ సార్ గారు వస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఎలా వాడుకోవాలి, ఎవరెవరు వాడుకోవాలి, దేనికి వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి, ఇవన్నీ కూడా మనకి వండర్ఫుల్ నాలెడ్జ్. మెడికల్లో దాదాపు 25 సంవత్సరాలు చేసినటువంటి ఆనంద్ ప్రసాద్ సార్ గారు మనకు కావాలి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ తీసుకోండి. అదేవిధంగా ఎవరైనా డౌట్స్ ఉంటే ఇవి ఎలా పనిచేస్తాయి, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కదా, ఈ తగ్గుతాయా లేదా అనే వాళ్ళని కూడా మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. సో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవడానికి ఛాన్స్ ఉంది. రెండోది మీ నెట్వర్క్ కూడా పెరిగిద్ది. కాబట్టి ఉపయోగించుకోండి లీడర్స్. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ మనకు తెలియాలని లేదు, తెలిసిన దగ్గరికి మనం వెళ్ళి కూర్చొని నేర్చుకోవచ్చు, మన టీంని తీసుకెళ్ళి నేర్పించుకోవచ్చు. కాబట్టి మీటింగ్ని ఉపయోగించుకోండి. మళ్ళీ చెబుతున్నాను, 25వ తారీఖు శనివారం, జస్ట్ 20 రూపీస్ ఎంట్రీ టికెట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ టికెట్స్ అడ్వాన్స్ బుక్ చేసి టీముని ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజు ఆఫ్టర్నూన్ మనకి వండర్ఫుల్ అవకాశం, పామూరు సరౌండింగ్స్, పామూరు, కనిగిరి, కందుకూరు ఈ ఏరియాలో ఉన్న టీము ఈ మీటింగ్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సేమ్ ఆనంద్ ప్రసాద్ సార్ అండ్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. టికెట్ కాస్ట్ జస్ట్ 10 రూపాయలు మాత్రమే. ఇది కూడా మనం అందరం ఉపయోగించుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్స్ మీద మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ వచ్చే దగ్గరికి మనం వెళ్ళి కూర్చోవాలి, మన టీంను కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని అందరు సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తూ మ్యాక్సిమం ఈరోజు జూమ్ క్లోజ్ చేసుకుందాం లీడర్స్. ఆల్ ది బెస్ట్. ఇంకొక మీటింగ్ ఉంది ఈరోజు గుంటూరులో, మీటింగ్ జరుగుతుంది కదా, దాన్ని కూడా ఒకసారి. గుంటూరు ఒకసారి పోస్టర్ ఉందా సార్? ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే, ఇదిగోండి సార్. ఎస్ లీడర్స్ గమనించండి, ఇవాళ గుంటూరు టాప్ ఎర్నర్స్ మొత్తం అక్కడికి మనకి వస్తున్నారు. 1 lakh పై మన ఏపీలో. ఇప్పుడు దాకా మనందరి డౌట్స్ ఏంటంటే, వెస్టీలో జాయిన్ అయితే ఏదో ఒక 5,000 10,000 కదా అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా మన మైండ్ సెట్ చేసుకొని మార్చుకోవాలి. ఎందుకంటే 5, 10,000, 20,000 బయట కూడా వస్తున్నాయి లీడర్స్. ఇక్కడ జీవితం మారుతుంది, మన తరం మారుతుంది. తరాన్ని మార్చే దమ్మున్న బిజినెస్ వెస్టీజ్. అలా ప్రూవ్ చేసిన వాళ్ళే. మీరు గమనించిన పోస్టర్ మీద చూడండి ఒకసారి. గుంటూరులో 9 గంటలకు జరుగుతుంది. విఎస్ఆర్ రేపల్లి సీను సార్కి 4,34,000. సో ద గ్రేట్ లీడర్ సార్కి ఎడ్యుకేషన్ తక్కువ, బట్ ఈ సిస్టాన్ని పట్టుకోవడంలో జస్ట్ 4-5 yearsలోనే 4 లక్షల ఇన్కమ్కి వెళ్ళాడు. నెక్స్ట్ ఫకీర్ సార్ 1,85,000. సో సార్ వాయిస్ కూడా అక్కడ వినొచ్చు మనం. ఎవరన్నా డౌట్స్ ఉండి క్లారిటీ లేదు సార్ అంటే అక్కడికి మనం అటెండ్ చేయించుకుంటే ఆటోమేటిక్ క్లియర్ అయ్యింది. తర్వాత ఎంకేఆర్ సార్ 1,64,000. వీళ్ళందరూ కూడా మన ఏపీ లీడర్సే. తర్వాత తిరుమల రావు సార్ 1,61,000. తర్వాత మన శివమణి సార్ 1,48,000. బివి నారాయణ సార్ గిద్దలూరు 1,41,000. తర్వాత గవర్నమెంట్ టీచర్ లక్ష్మణ్ సార్ 1,37,000. అదేవిధంగా మన మాధవ్ నాయుడు సార్ 1,36,000. అవర్ గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్ 1,15,000 కాదు 1,50,000. ఈరోజు చెక్ ఓల్డ్ చెక్ పెట్టారు దినేష్ సార్, ఓల్డ్ చెక్ పెట్టినట్టు 1,50,000. సో మీరందరూ గమనించండి, ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవ్వండి. అక్కడ గుంటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అటెండ్ చేయించుకుంటే ఈ బిజినెస్ అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఓకే దినేష్ సార్. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా మీటింగ్స్ అనౌన్స్ ఉంటే మొత్తం కూడా మీకు గ్రూప్స్లో వస్తుంటాయి, గమనించండి. థ్యాంక్ యూ. 1 second. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. ఎంఎస్ఆర్ అసోసియేషన్. ప్లీజ్ క్లోజ్ ద జూమ్ సార్.